అమెరికా ఒకప్పుడు అస్థిరపరిచే రాజకీయాలని నడిపేది. ఇప్పుడు ఆ అస్థిరపరిచే రాజకీయం అమెరికానే అస్థిరపరిచింది. రష్యా, చైనా ఇప్పుడు అమెరికాని అస్థిరపరిచింది. ఒకప్పుడు రష్యాని అస్థిరపరిచి యుఎస్ఎస్ఆర్ని రష్యాగా మిగిల్చింది అమెరికా. చైనాని గందరగోళానికి గురి చేసింది అమెరికా. ఇప్పుడు అదే చైనా ఇరాన్కి పంపిస్తున్న ఆయుధాలు, రష్యా ఇరాన్కి పంపిస్తున్న ఆయుధాలు అమెరికాని గొక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో మరింత ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్లే పని కూడా జరుగుతుంది. ఓవరాల్గా అమెరికా ఎత్తులకి కాలం చెల్లింది. ఎట్ ద సేమ్ టైం ఎప్పటికీ కూడా దాని దగ్గర ఉన్న సొమ్ములు, దాని దగ్గర ఉన్నటువంటి అంటే దాని మీద ఉన్న పిచ్చ, అమెరికా అంటే మనం వెళ్ళాలి అక్కడ బతకాలి అనే పిచ్చ, ఈ రెండే దానికి ప్రస్తుతానికి యాడెడ్ అడ్వాంటేజ్. బట్ ఒక్కసారి అస్థిరత అంటే ఇప్పుడు రష్యా మీద ఉక్రెయిన్తో అమెరికా చేయించిన తరహాలో రేపు పొద్దున గనక ఇరాను అమెరికా మీద మిస్సైళ్ల దాడులు ప్రారంభించిందంటే గల్ఫ్ దేశాల్లో వాళ్ళ బతుకులు ఎట్లాగో రేపు పొద్దున అమెరికా బతుకట్టు అవుతుంది.